నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 84లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఈ ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. నెగ్లెక్టెడ్. నెగ్లెక్టెడ్ని తెలుగులో పట్టించుకోకుండా ఉన్న అని అంటాం. హీ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ బై హిస్ ఫ్రెండ్స్. హీ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ బై హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులు పట్టించుకోలేదని అనిపించింది. ద గార్డెన్ లుక్స్ నెగ్లెక్టెడ్. ద గార్డెన్ లుక్స్ నెగ్లెక్టెడ్. తోట పట్టించుకోకుండా ఉంది. జనరల్లీ. జనరల్లీని తెలుగులో సాధారణంగా అని అంటాం. ఐ జనరల్లీ వేకప్ ఎర్లీ. ఐ జనరల్లీ వేకప్ ఎర్లీ. నేను సాధారణంగా త్వరగా లేస్తాను. పీపుల్ జనరల్లీ లైక్ మ్యూజిక్. పీపుల్ జనరల్లీ లైక్ మ్యూజిక్. సాధారణంగా ప్రజలు సంగీతాన్ని ఇష్టపడతారు. పెనాల్టీ. పెనాల్టీని తెలుగులో శిక్ష అని అంటాం. హీ పెయిడ్ ఏ పెనాల్టీ ఫర్ స్పీడింగ్. హీ పెయిడ్ ఏ పెనాల్టీ ఫర్ స్పీడింగ్. అతను ఓవర్ స్పీడ్కు శిక్ష చెల్లించాడు. దేర్ ఈజ్ ఏ హెవీ పెనాల్టీ ఫర్ చీటింగ్. దేర్ ఈజ్ ఏ హెవీ పెనాల్టీ ఫర్ చీటింగ్. మోసం చేస్తే పెద్ద శిక్ష ఉంటుంది. పెన్నీ. పెన్నీని తెలుగులో చిల్లర నాణెం అని అంటాం. హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పెన్నీ. హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ సింగిల్ పెన్నీ. అతనికి ఒక చిల్లర నాణెం కూడా లేదు. షీ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. షీ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. ఆమె ప్రతి చిల్లర నాణెం దాచింది. వెలాసిటీ. వెలాసిటీని తెలుగులో వేగం అని అంటాం. ద కార్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వెలాసిటీ. ద కార్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వెలాసిటీ. కారు తన వేగం పెంచింది. విండ్ వెలాసిటీ ఈజ్ హై టుడే. విండ్ వెలాసిటీ ఈజ్ హై టుడే. ఇవాళ గాలి వేగం తక్కువగా ఉంది. పెన్షన్. పెన్షన్ని తెలుగులో పెన్షన్ అని అంటాం. మై గ్రాండ్ ఫాదర్ రిసీవ్స్ ఏ పెన్షన్ ఎవ్రీ మంత్. మై గ్రాండ్ ఫాదర్ రిసీవ్స్ ఏ పెన్షన్ ఎవ్రీ మంత్. నా తాతగారికి ప్రతి నెల పెన్షన్ వస్తుంది. షీ అప్లైడ్ ఫర్ ఏ పెన్షన్. షీ అప్లైడ్ ఫర్ ఏ పెన్షన్. ఆమె పెన్షన్ కోసం దరఖాస్తు చేసింది. పిట్. పిట్ని తెలుగులో పొరుగు లేదా గుంత అని అంటాం. దేర్ ఈజ్ ఏ పిట్ ఇన్ ద రోడ్. దేర్ ఈజ్ ఏ పిట్ ఇన్ ద రోడ్. రోడ్డులో ఒక గుంత ఉంది. హీ ఫెల్ ఇన్ టు ద పిట్. హీ ఫెల్ ఇన్ టు ద పిట్. అతను గుంతలో పడిపోయాడు. పిన్. పిన్ని తెలుగులో పిన్ అని అంటాం. యూజ్ ఏ పిన్ టు అటాచ్ ద పేపర్. యూజ్ ఏ పిన్ టు అటాచ్ ద పేపర్. పేపర్ను జత చేయడానికి పిన్ వాడండి. ఐ లాస్ట్ మై హెయిర్ పిన్. ఐ లాస్ట్ మై హెయిర్ పిన్. నా హెయిర్ పిన్ పోయింది. పెప్పర్. పెప్పర్ని తెలుగులో మిరియాలు లేదా మిరప పొడి అని అంటాం. యాడ్ సమ్ పెప్పర్ టు ద సూప్. యాడ్ సమ్ పెప్పర్ టు ద సూప్. సూప్లో కొంచెం మిరియాలు వేయండి. ఐ లైక్ పెప్పర్ చికెన్. ఐ లైక్ పెప్పర్ చికెన్. నాకు పెప్పర్ చికెన్ ఇష్టం. ఫేజ్. ఫేజ్ని తెలుగులో దశ అని అంటాం.
దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ ఫేజ్ ఇన్ లైఫ్. ఇది జీవితంలో ఒక కష్టమైన దశ. ఎవ్రీ ఫేజ్ టీచర్స్ సంథింగ్. ఎవ్రీ ఫేజ్ టీచర్స్ సంథింగ్. ప్రతి దశ ఏదో ఒకటి నేర్పుతుంది. ఫోటో. ఫోటోని తెలుగులో ఫోటో అని అంటాం. ఐ లైక్ దిస్ ఫోటో. ఐ లైక్ దిస్ ఫోటో. నాకు ఈ ఫోటో నచ్చింది. షీ టుక్ ఏ ఫోటో ఆఫ్ మీ. షీ టుక్ ఏ ఫోటో ఆఫ్ మీ. ఆమె నా ఫోటో తీసింది. పర్సనల్. పర్సనల్ని తెలుగులో సిబ్బంది అని అంటాం. ద కంపెనీ హైర్డ్ న్యూ పర్సనల్. ద కంపెనీ హైర్డ్ న్యూ పర్సనల్. కంపెనీ కొత్త సిబ్బందిని నియమించింది. ఆల్ పర్సనల్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. ఆల్ పర్సనల్ మస్ట్ అటెండ్ ద మీటింగ్. మొత్తం సిబ్బంది మీటింగ్కు రావాలి. ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ని తెలుగులో ఉద్యోగ నియామకం అని అంటాం. ఐ గాట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఏ కంపెనీ. ఐ గాట్ ఏ ప్లేస్మెంట్ ఇన్ ఏ కంపెనీ. నాకు ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది. ద కాలేజ్ ఆఫర్స్ గుడ్ ప్లేస్మెంట్స్. ద కాలేజ్ ఆఫర్స్ గుడ్ ప్లేస్మెంట్స్. కాలేజీ మంచి ప్లేస్మెంట్లు ఇస్తుంది. పైప్. పైప్ని తెలుగులో పైపు అని అంటాం. ద వాటర్ పైప్ ఈజ్ బ్రోకెన్. ద వాటర్ పైప్ ఈజ్ బ్రోకెన్. నీటి పైపు విరిగింది. దే ఫిక్స్డ్ ద పైప్. దే ఫిక్స్డ్ ద పైప్. వారు పైపు సరిచేశారు. పాయిజనస్. పాయిజనస్ని తెలుగులో విషపూరితమైన అని అంటాం. సమ్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. సమ్ మష్రూమ్స్ ఆర్ పాయిజనస్. కొన్ని మష్రూమ్స్ విషపూరితమైనవి. దిస్ స్నేక్ ఈజ్ పాయిజనస్. దిస్ స్నేక్ ఈజ్ పాయిజనస్. ఈ పాము విషపూరితమైనది. ప్లేట్. ప్లేట్ని తెలుగులో పళ్ళెం అని అంటాం. పుట్ ద ఫుడ్ ఆన్ ద ప్లేట్. పుట్ ద ఫుడ్ ఆన్ ద ప్లేట్. భోజనం పళ్ళెంలో పెట్టు. ద ప్లేట్ ఈజ్ క్లీన్. ద ప్లేట్ ఈజ్ క్లీన్. పళ్ళెం శుభ్రంగా ఉంది. ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ని తెలుగులో ప్లాట్ఫామ్ లేదా వేదిక అని అంటాం. ద ట్రైన్ ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్ 2. ద ట్రైన్ ఈజ్ ఆన్ ప్లాట్ఫామ్ 2. రైలు 2వ ప్లాట్ఫామ్పై ఉంది. హి స్పోక్ ఆన్ ద ప్లాట్ఫామ్. హి స్పోక్ ఆన్ ద ప్లాట్ఫామ్. అతను వేదికపై మాట్లాడాడు. పాప్. పాప్ని తెలుగులో పాప్ లేదా అకస్మాత్తుగా వెలగడం అని అంటాం. ద బెలూన్ పాప్డ్. ద బెలూన్ పాప్డ్. బెలూన్ పాప్ అయింది. షీ లైక్స్ పాప్ మ్యూజిక్. షీ లైక్స్ పాప్ మ్యూజిక్. ఆమెకు పాప్ మ్యూజిక్ ఇష్టం. పాపులేషన్. పాపులేషన్ని తెలుగులో జనాభా అని అంటాం. ఇండియా హ్యాజ్ ఎ లార్జ్ పాపులేషన్. ఇండియా హ్యాజ్ ఏ లార్జ్ పాపులేషన్. భారతదేశానికి పెద్ద జనాభా ఉంది. ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ద పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. జనాభా పెరుగుతోంది. పొలైట్. పొలైట్ని తెలుగులో మర్యాదగా అని అంటాం. షీ ఈజ్ వెరీ పొలైట్. షీ ఈజ్ వెరీ పొలైట్. ఆమె చాలా మర్యాదగా ఉంటుంది. బీ పొలైట్ విత్ ఎవ్రీ వన్. బీ పొలైట్ విత్ ఎవ్రీ వన్. అందరితో మర్యాదగా ఉండండి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.